హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి. ఇది బిర్యానీ ఆకు చెట్టు అండి. ఇది ఆకులు మామూలుగా ఏంటంటే మామిడి చెట్టు లాగానే ఉంది, కానీ ఆకులు అయితే ఇది ఒక తోటలో పెట్టిన చెట్టు అండి. రెండు ఉన్నాయి చెట్లు. ఇది ఒక చెట్టు, ఇంకొక చెట్టు చూపిస్తారండి. రెండు చెట్లు. ఇదొక చెట్టు అండి. ఇది పెద్ద మామిడి చెట్టు లాగానే పెరిగేటట్టు ఉంది కదా. ఇక్కడ వెండిన ఆకు కూడా ఉంది, ఒకటి చూపిస్తా. వెండిన ఆకులు, పచ్చి ఆకులు రెండు. బిర్యానీ చెట్టు చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూడడం ఇది బిర్యానీ ఆకు చెట్టు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక తోట, మా ఫ్రెండ్స్ వాళ్ళ తోటలా ఈ చెట్టు అండి. అది మేము వీడియో తీసుకుంటాం ఫ్రెండ్స్. మీకు ఇంకోటి ఇది ఒక చెట్టు చూపిస్తా. స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది చూడడానికి కలేమాకు చెట్టు లాగానే ఉంది, కానీ ఇది పండి రాలిపోయింది. ప్రస్తుతానికైతే దీనికి కాయలు లేవు. చూడండి, ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇలాచి చెట్టు, లవంగ చెట్టు కూడా చూపిస్తా. అలాగే అదండి, ఇది చూడండి బాగుందని. ఇది లవంగ చెట్టు అండి. చూడండి, ఇది లవంగాలు అయితే లేవు, కానీ చెట్టు ఇది కూడా జామ చెట్టు, నిమ్మ చెట్టు లాగా హైట్ పెరుగుతుంది. చూడండి, అక్కడ ఒకటి ఉంది, అది కూడా అదే చెట్టు, చాలా ఎత్తుగా ఉంది. కొబ్బరి చెట్టు, ఇంకా దానిమ్మ చెట్టు అవతల సేమ్ నిమ్మ చెట్టు లాగానే ఉంది. ఈ స్మెల్ కూడా లవంగం స్మెల్లే వస్తుందండి. చాలా బాగుంది, సూపర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు చిలగడ దుంప తోట చూపిస్తా. ఎలా ఉందో చూడండి, ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇగో పువ్వులు షోకేస్ లాగా ఉన్నాయి. దీని కింద చిలగడ దుంపలు ఉంటాయి అన్నమాట. ఒక్కటి తీసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని తర్వాత తీసి చూపిస్తా మీకు. చిలగడ దుంపలు కిందికి చూడండి, ఇదంతా చిలగడ దుంపని. పూలు అయితే వచ్చినాయి, గడ్డ కూడా తయారైందా లేదా తెలియదు. ఇంకా ఇది లోపల ఉంటుందండి గడ్డ, ఇంకా తీగలాగానే ఉంది. ఇదైతే శివరాత్రి వరకు తీస్తారు. ఈ గడ్డ వాళ్ళకి తోట వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే జామ తోట చిన్నది, ఇంకా దీనికి పూత వస్తుంది, కానీ దీన్ని ఇంకా ఏంటంటే ఇప్పుడే తెంపడం లేదు. మొత్తానికి ఏంటంటే వదిలేసిరు, ఇంకా కొంచెం పెద్దగా కావాలంట చెట్లు, అయితేనే కాయలు కాస్తే బాగుంటాయి అన్నట్టు అంత పూత అంతా తెంపేస్తున్నారు. ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు ఏంటో చూద్దామనేది నేను వెళ్తున్నా. ఇది శివునికి ఇష్టమైన చెట్టు అండి, మారేడు చెట్టు. కాయలు కాసి అన్ని కింద పడిపోయినాయి. ఇవి ఔషధాలకు కూడా పనికొస్తుంది అని అంటారు, కానీ ఇక్కడ అన్ని అవి చూడండి, అన్ని కాయలు ఎట్లా కాసినాయో, ఎంత బాగున్నాయో చూడండి. మస్తు కాయలు కాసి రాలిపోయినాయి. మారేడు చెట్టు ఎంత బాగుంది చూడండి కాయలు. ఇవి కావాలనుకున్నప్పుడు అయితే మనకు దొరకవు. ఇది వీళ్ళ తోటలో ఉండి ఇట్లా కాయలు అయితే సూపర్గా కనిపిస్తున్నాయి. విశ్వాలు మీరు ఇవన్నీ అవి సెంటు మల్లె కదా. మొలకలు ఉన్నాయా? నెమలికల కనివే ఇరువాళ్ళు పిలువమ్మ. పిల్లలేటి వారి వీళ్ళు. అయ్యో పాములు ఇంట్లో లేవని అక్కడెక్కడ గుంపులు నెమలికలు కావాలని మనిషి. చూడండి, ఇది ఆవకాడో చెట్టు అండి. ఇప్పుడైతే ఇంకా చిన్నగా ఉంది.
ఇది మనం ఎంతో ఔషధ గుణాలున్న ఫ్రూట్ అని, ఇంకా సాఫ్ట్గా ఉంటుందండి ఈ ఫ్రూట్. తింటే కూడా టేస్ట్ అంటూ ఇక మామూలుగా ఉంటుంది, ఐస్ క్రీమ్ లాగా స్మూత్గా ఉంటుంది, వెన్నలాగా ఉంటుంది దాని గుజ్జు అంతా. ఇప్పుడు మనకు డీమార్ట్లలో ఇంకా వాల్మార్ట్లలో దొరుకుతున్నాయి, బయట కూడా ఫ్రూట్ షాప్లలో దొరుకుతాయండి. మనం తెచ్చుకొని కూడా తినొచ్చు. ఈ చెట్టు చూడండి, ఆవకాడో చెట్టు, ఇక వంకాయ చెట్లు అండి ఇవన్నీ. వంకాయ తోట ఎంత బాగుందో చూడండి. వంకాయలన్నీ కాసినాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ మొన్ననే తెంపేశారంట. ఇప్పుడైతే చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఇక చూడండి, అన్నీ చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి మొత్తం. ఇక చూడండి, ఇవన్నీ ఒక 2-3 క్వింటాల్లో వెళ్తాయి తెంపినప్పుడు. అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఈ తోటలో. అల్లం చూడండి, అల్లం కూడా పెట్టిండ్రు. ఇక అల్లం, జామ తోటలోకి వెళ్దాం పదండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇదిగో ఇదిగో చూడండి, మస్తు కాయలు ఉన్నాయి చెట్టుకు. అంత తోట అండి ఇది, ఇదంతా జామ తోటనే మొత్తం. ఏదన్నా ఒక్క మంచి పండు వండితే పచ్చడిది మీకు చూపెట్టాలని ఉంది. ఎల్లో కలర్లో దొరుకుద్దో లేదో చూద్దాం. ఇది పనస చెట్టు అండి, ఇంకా కాయలు అయితే రాలేదు. ఒకటి ఎల్లో కలర్ జామ పండు మీకు చూపిద్దామంటే దొరుకుతలేదు. తోట మొత్తం ఇది చూడండి, కాయలు ఎలా ఉన్నాయో. అమ్మ బాబ్రే, ఇది జీడి మామిడి చెట్టు అండి. ఇది జీడి మామిడి చెట్టు. ఇంకా ఇదైతే ఇంకా పూతకు రాలేదు, చిన్నగా ఉందండి చెట్టు. ఇప్పుడే అన్నీ అంటే చిన్న చిన్న ఉన్నాయి, అంత 1 year 2 year లాగా ఉన్నాయి. ఇంకానైతే పూతకు రాలేదు. ఇది ఇలాచి చెట్టు అండి, ఇలాచి చెట్టు అంట. ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, ఇలాచీలు అయితే రాలేదు ఇంకా. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి, ఇలాచీల లాగానే. ఫ్లవర్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. అన్నీ ఇగో ఇలా ఇలాచీ ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. కానీ ఒక్క ఇలాచీలు అయితే ఒక్కటి కూడా స్టార్ట్ కాలేదు. చూడిగా అంత బాగుంది, ఇట్లా పొదలాగా ఉన్నాయండి. అదేంటంటే మొగలిపూల చెట్టు లాగా ఉంది. ఇదేంటో, ఇది బిర్యానీ ఆకు, ఇది కూడా పెట్టిరు మళ్ళీ ఒకటి.
ఏం చేసారు అక్కడ ఇక్కడే రేగుపళ్ళ చెట్టు అండి ఇది. చూడండి ఎంతగానో ఉన్నాయో, మస్తు కాసినాయి. కింద అయితే పుష్కలంగా రాలినాయి, కాకపోతే పుల్లగా ఉన్నాయండి. ఎవరైతే ఆగనక సిర్రిద్దు ఆగు తీ కుచ్చుకుంటున్నానా స్టార్టింగ్ రేగు చెట్టు అండి ఇది. వేరే పెట్టు తీసేసి. రేగు పళ్ళ చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇక పప్పడి చెట్టు అండి, ఎంత సన్నగా ఉందో, కానీ కాయలు చూడు ఎలాగున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. చిన్న చెట్టే సన్నంగా ఉంది, అయినా కాయలు మాత్రం కాసిన కాడికి శుభ్రంగా ఉన్నాయండి కాయలు. ఇది చూడండి, ఇక్కడ మట్టి తోటలో మొత్తం ఎర్రగానే ఉంది. ఇక్కడ రాళ్ళు దొరికినాయి, ఇవి అయితే కొంచెం బరువు లేవు, మొత్తం ఇనుప రాళ్ళ లాగానే ఇనుము లాగానే ఉంది. మస్తు బరువు ఉంది, మస్తు విపరీతమైన బరువు ఉంది. ఈ రాళ్ళు చూడండి ఎర్రగా మొత్తం ఇనుము లాగా కనిపిస్తుంది.